నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అభివృద్ధికి నిదర్శనం వైఎస్ జగన్ ప్రభుత్వం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించి సంబంధిత నిర్వాహకులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని మార్చేందుకు, సమాజంలో అంతరాలు తగ్గించేందుకు విద్య ఒక్కటే మార్గమని, అందుకే విద్యకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చింది ఈ ప్రభుత్వం అని తెలిపారు. ఈవేళ బడులకు, కళాశాలలకు ఆధునిక వసతులు కల్పిస్తున్నామని, ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి అనంతరం నిర్వహణలో తల్లిదండ్రులు, టీచర్స్ కమిటీని ఇందులో భాగస్వాములు చేశామని అన్నారు. ఇవాళ మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే సదుద్దేశంతో సిలబస్లో కూడా మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 19లో మీరు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారు కనుక మీకు ఇవ్వగలుస్తున్నారు. మీరు 5 సంవత్సరాలకే అధికారం ఇచ్చారు అంటే 5 సంవత్సరాల వరకే అతనికి పెట్టిపల్లి తాళం అతని దగ్గర ఉంటుంది. ఈ పెట్టితాళం ఏప్రిల్లో మూతపడిపోతుంది. అప్పటి వరకు తాళం తీసి ఇవ్వగలదు మీకు. 5 సంవత్సరాలకి మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఏప్రిల్తో అయిపోతుంది. మళ్ళీ ఎవరికి మీరు తాళం ఇస్తే, వినమ్మా, ఎవరికి మీరు తాళం ఇస్తే వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వగలరు. అందుకోసం ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరికి తాళం ఇవ్వాలి మనం అనే విషయాల మీద ఆలోచించండి. పెద్దలు కదా మీ అందరూ. మాటిచ్చి మాట కట్టుబడి చెప్పినట్టుగానే చేసినటువంటి వాడికి ఇవ్వడమా, మాట ఇచ్చి ఎన్నికలైపోయిన తర్వాత మాట తప్పి మోసగించిన వాడికి ఇవ్వడమా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మాట మీద నిలబడిన వాడికి ఇవ్వాలి. అంటే మళ్ళీ మనం పెట్టిపాలం జగన్మోహన్ రెడ్డికి పెట్టిపాలం ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో పెట్టిపాలం అంటే ఏంటి? ఓటు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇటుపక్క ఇది లాగిను, అటుపక్క అది లాగిను అనుకుంటారు. రెండు పోయి ఆఖరి బోర్డు కూడా మిగులుతుంది మనకి. అలా కుదరదు. చాలాసార్లు మీరు చూశారు. మా వయసు ఎంత, మాకంటే మీరు పెద్దలు. మాటిచ్చి నిలబడినటువంటి ప్రభుత్వం మీద మనం నమ్మాలి. అదంతే. వైకుంఠరావు మాట్లాడాడు, మన పట్నాయక్ గారు మాట్లాడారు, మా ఎంపీపీ మాట్లాడింది, ముందు అనేక మంది రాము మాట్లాడాడు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు లీడర్స్ అందరూ మాట్లాడారు. అన్ని విషయాలు మీరు చెప్పుకుంటారు. మనం ఏంటి, వయసులో ఉన్నప్పుడు ఒకలాగా అనుకుంటాం. మీ అందరూ కూడా అనుకుని ఉంటారు నాలాగే. నాకు 65 సంవత్సరాలు. ఈ వచ్చినటువంటి ఏప్రిల్ తర్వాత మరి రాడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత మరి రాడు. మీకు కూడా చెప్తున్నాను, ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఈ తలుపు కొట్టి వచ్చినాడు మరి రాడు. ఎందుకు రాడంటే ఈ ప్రభుత్వ కాలం అయిపోతుంది. మళ్ళీ మీరు ప్రభుత్వ కాలాన్ని మనకు 5 సంవత్సరాలకి తాళం ఇస్తే మళ్ళీ తలుపు కొట్టడానికి వస్తాడు. కాకపోతే తలుపు కొట్టిన ఉండడు, పలకరించినోడు ఉండడు. జ్ఞాపకం పెట్టుకోండి అని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తుంది. తప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఓటేసుకునే అధికారం మీకుంది. డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, ఎంపీపీ గుండు రఘురాం, ఎంపీడీఓ రమణయ్య, తహసీల్దార్ జెన్ని రామారావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీస గోపి, సర్పంచ్ బుడ్డా లలిత, ఎర్రన్న, సుగ్గు మధురెడ్డి, కొయ్యన్న నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఖైదీలు కుటుంబ సభ్యుల కోసం ఆలోచన చేసి సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు సూచించారు. అంపోలులోని జిల్లా జైలును శనివారం కార్యదర్శి సందర్శించి ఖైదీలకు అందుతున్న వసతులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఖైదీలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలందరూ వారి కుటుంబ సభ్యుల కోసం ఆలోచించాలని అన్నారు. జైల్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో వేదనకు గురవుతారని, వారి కోసం ఇప్పటి నుంచైనా సత్ప్రవర్తనతో మెలిగి కష్టపడి పనిచేసి కుటుంబం పోషించుకునేటట్టుగా మంచి జీవితం కొనసాగించాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారు కోరుకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే ప్రభుత్వ న్యాయవాదిని నియమించి వారి కేసులు ఉచితంగా వాదిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీఖాన్, జైలర్లు ఉదయభాస్కర్, దివాకర్ నాయుడు, జైలు సిబ్బంది తదితరులు ఉన్నారు.
అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు అధికార పార్టీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, ప్రభుత్వ భూములు అన్నవి కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. రానున్న కాలంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మేనిఫెస్టో రూపొందించామని, సూపర్ 6 పేరిట రూపుదిద్దుకున్న ఈ ఎన్నికల ప్రణాళికలో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు 1500 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు చెల్లిస్తామని తెలిపారు. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున చెల్లిస్తామని తెలిపారు. 4.5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అదేవిధంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళడమే రా కదలి రా అన్న కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. బీసీలకు మొట్టమొదటిగా అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు పెద్దపీఠం వేస్తూ 50% మంది బీసీ మినిస్టర్లను ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను ఎంతో అభిమానంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఈరోజు మన కేంద్ర మంత్రిగా ఎర్రన్నాయుడు గారికి బీసీగానే ఇచ్చారన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. తరువాత అదే దాంట్లో దళితులైన బాలయోగి గారికి కూడా మనం స్పీకర్గా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఈ విధంగా బీసీలందరినీ ముందుకు తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో కూడా 60% పైగా బీసీలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ బీసీలు వీళ్ళు మోసం చేస్తున్నవన్నీ కూడా తెలియజేసి మనం బీసీలకు ఏం చేశామో చెప్పడమే ఈ రా కదలి రా ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షుడు సేర రవణయ్య, గార మండలం తెలుగుదేశం అధ్యక్షుడు లోపింటి రాధాకృష్ణరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు బలగ చెంగల్రావు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధికారి అరవల రవీంద్ర, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణమూర్తి, గారమండలం ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్, జిల్లా బీసీ అధ్యక్షులు గేదెల శ్యామలరావు, టీడీపీ నాయకులు సురాల పాపారావు, జిల్లా బీసీ సోషల్ మీడియా బుక్క యుగాంధర్ పాల్గొన్నారు. మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సూచించారు. చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జెండర్ సెన్సిటైజేషన్, యాంటీ ర్యాగింగ్ చట్టాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ మహిళలపై ఎటువంటి వివక్ష తగదని తెలిపారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్ చట్టం కఠినంగా అమలుపరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు మంత్రి వెంకటస్వామి, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మధుకుమార్, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ నెల 19న విజయవాడలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముందు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ నెల 8, 9 తేదీల్లో సంబంధిత నాయకులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సమావేశాలకు నియోజకవర్గ పరిశీలకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు, జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలలో ప్రభుత్వం చేత నామినేటెడ్ అయిన నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మేధావులు, అలాగే ప్రభావశీలులను నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆహ్వానించాలని అన్నారు. ఈ నెల 9, 12 తేదీల్లో జరిగే కార్యక్రమాలకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కమ్యూనిటీ ఇంటరాక్షన్ పార్టీ నాయకులందరినీ భాగస్వాములు చేయాలని కోరారు. ప్రతి సచివాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఫోటో ఫ్రేమ్ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్సీ ముఖ్య నాయకులను గుర్తించాలని తెలిపారు. పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ముందుకు రంగులు వేయించి, పూలమాలలు వేసి నివాళులర్పించి ఇక్కడే సమావేశాల నిర్వహణ చేపట్టాలని అన్నారు. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, బహిరంగ సభ రాష్ట్ర స్థాయిలో జరుగుతాయని కృష్ణదాస్ తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ పింఛన్ కానుక 3,000కు పెంచి అవ్వతాతలకు అండదండగా నిలిచిన గొప్ప ఆదర్శ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కళింగ వైశ్య బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. నగరంలోని అరసవెల్లి సచివాలయం పరిధిలో శనివారం వైఎస్ఆర్ పింఛన్ కానుకను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలోనే అత్యధిక పెన్షన్ చెల్లిస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 98.5% ఇచ్చిన హామీలను అమలు చేసి పెంచిన పింఛన్లతో కలిపి మేనిఫెస్టోలోని హామీలు 100% అమలు చేసిన గొప్ప దార్శనికుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. డీబీటీ కింద 2.43 లక్షల కోట్ల రూపాయలను, నాన్ డీబీటీ కింద 1.60 లక్షల కోట్ల రూపాయలను సుమారు 4 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జనవరిలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతిభ కలిగిన ఎందరో క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జేఎం శ్రీనివాస్, తెలుగు రమేష్, ధర్మాన రఘునాథమూర్తి, రబ్బా శ్రీనివాసరావు, అడ్మిన్ సెక్రటరీ సిహెచ్ సుశీల, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ ధర్మాన వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే పోలీసులతో అరెస్టు చేయించడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకై 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. ఉదయం 9 గంటల నుంచి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం లోపలికి ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా కార్మికులంతా గేటు వద్ద ఆందోళన కొనసాగించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎన్ బలరాం, ఏ గణేష్ తో పాటు మున్సిపల్ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణ్ రాజ్, ధనాలు, చిట్టి, ఆరుగుల రాము, ఏ శేఖర్, అర్జీ గణేష్, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే కవిటి మండలం బెజ్జిపుట్టుకలో వెలిసిన శ్రీ చక్రధర పెరుమాళ్ దేవస్థానంలో అయోధ్యరాముని అక్షంతల వితరణ శనివారం నాడు శాస్త్రోక్తంగా జరిగింది. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో భవ్యరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ జనవరి 22వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యరామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో యావత్ భారతావనిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా అయోధ్య నుండి పవిత్ర అక్షింతలు, ఆహ్వాన పత్రిక, శ్రీరాముని ఛాయాచిత్రం క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి వతరణ చేపట్టింది. అందులో భాగంగా శనివారం నాడు మండలంలోని బెజ్జిపుట్టుక విచ్చేసిన అక్షింతలను గ్రామస్తులు మేళతాళాలతో ఆహ్వానించి ప్రసిద్ధ శ్రీ చక్ర పెరుమాళ్ దేవస్థానంలో శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణ మధ్య పూజలు జరిపారు. ముందుగా పవిత్ర అక్షత కలశంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజస్వామి, రాజస్వామి చేపట్టిన పూజలలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ పవిత్ర అక్షతలను అందజేశారు. అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అక్షత వితరణ కార్యక్రమం ఈ నెల 15వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్పీ నారాయణ స్వామి, ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు, పొందల రాంబాబు, పొందల అనసూయమ్మ, గ్రామ పెద్దలు బార్ల జగన్నాథం, గొండ్యాల రామ్మూర్తి, బొడ్డ మోహన్ రావు, పొందల జానకి రామయ్య, పొందల నారాయణమూర్తి, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెపై యస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేయడాన్ని సిపిఐఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణమే జీవోను ఉపసంహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆమదాల వలసలో అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీలను ఎస్పా చట్టి పరిధిలోని తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేధిస్తూ సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గం అని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరం అని, రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుందని ఆరోపించారు. ఇదే వైఖరి కొనసాగితే
జరిగే పరిమాణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఖండించాలని, సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు అండగా నిలవాలని కోరారు. శ్రీ బాలత్రిపుర సుందరి కాలభైరవపీఠం వ్యవస్థాపకులు, అమ్మవారు ఉపాసకులు గణేష్ గురూజీకి అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా సభ్యుల నుంచి ఆహ్వానం అందింది. గణేష్ గురూజీకి ఆహ్వాన పత్రిక అందజేసిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ జనవరి 22వ తేదీ అయోధ్యలో జరగబోచున్న బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోని 6,000 మంది పూజ్య స్వామీజీలు ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గణేష్ గురూజీ, స్వామి శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనందరావు, కార్యదర్శి శ్రీరంగం మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులు గొడ్డు భాస్కర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ రావాడ రాజశేఖర్, పీఠం అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, కార్యదర్శి సాధు రామారావు, ఉపాధ్యక్షులు ఆర్కే బాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జ్యోతిబా పూలే పార్కు ప్రాంగణంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా పూలమాలలు వేసి ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోవడం దారుణమని అన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని అన్నారు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకుని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్లు చేశారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయకపోవడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేయడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమన్నాయుడు, పి తేజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సమ్మె కార్మికుల హక్కని, చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. దీక్షలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, ఎంకే పద్మజ, జి గిరిజ, ఎం నీలవేణి తదితరులు ఉన్నారు. శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో మార్గశిర బహుళ దశమి అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు అమ్మవారికి భక్తులు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన, పరిమితికి మించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై సమాచారం అందించాలని ఎస్పీ జిఆర్ రాధిక బ్యాంకు అధికారులకు సూచించారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన పలు బ్యాంకుల అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలు, అక్రమ నగదు స్వాధీనంపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బ్యాంకుల్లో దాచుకున్న ధనాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో భారీ మొత్తంలో డబ్బులు జమ చేయడంతో పాటు ఖాతాల నుండి తరచూ విత్డ్రా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఏదైనా భారీ మొత్తం అమౌంట్ డిపాజిట్ చేయబడినా, ఉపసంహరించుకోబడిన అలాంటి లావాదేవీలను అనుమానాస్పదంగా అనిపిస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించాలని చెప్పారు. పోలింగ్ తేదీకి 6 నెలల ముందు బ్యాంకుల ద్వారా కొన్ని బ్యాంకు ఖాతాల నుండి అనేక ఖాతాలకు ఏవైనా అసాధారణ ఆన్లైన్ లావాదేవీలు జరిగితే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఏటీఎం సెంటర్ నుండి అసాధారణంగా డబ్బు విత్డ్రా జరిగితే ఆ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. బ్యాంకు లాకర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అన్నారు. బ్యాంకు, ఏటీఎం కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించి సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. లాకర్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను ప్రతిరోజు పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి, ఎస్బీ డీఎస్పీ కె బాలరాజు, పలు శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. విద్యతో పాటు వినయం, విధేయత, విస్తృతమైన జ్ఞానం కలిగి ఉంటే విద్యార్థులకు అన్ని రకాల ప్రయోజనం కలుగుతుందని సత్సాయి సేవా సంస్థల జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు తెలిపారు.
ఇటీవల సత్సాయి సేవా సంస్థల వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విజేతలకు ఆయన బూర్జ మండలంలో పలు పాఠశాలలకు వెళ్లి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇటీవల సత్సాయి సేవా సంస్థల వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విజేతలకు ఆయన బూర్జ మండలంలో పలు పాఠశాలలకు వెళ్లి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పాలవలస జడ్పీ హై స్కూల్లో జోనల్ లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వ్యాసరచన పోటీలలో ప్రథమ స్థానం సంపాదించిన వి పవిత్రను బూర్జ ఎంపీపీ కర్నేని దీప, సాయి యూత్ రాజేశ్వరి, హెడ్ మాస్టర్ అనిరుద్ధుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ జ్యోతి, తోటవాడ భజన మండలి కన్వీనర్ ఏ సింహాచలం, సాయి, రాంబాబు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం గుంటిధామ్ ఆశ్రమం, కురుక్షేత్ర, హర్యానా గుంటివాలి మాతాజీ జాగృతి దేవి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిసూరి ప్రకాష్ అందజేశారు. శ్రీకాకుళం జేసీసీ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ పాలిశెట్టికి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంవి పద్మావతి, ఫాస్ట్ నేషనల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ సెనేటర్ పవన్ కుమార్, జోన్ ఆఫీసర్స్, జేఎఫ్ఎస్ జోన్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్, శ్రీకాకుళం ఫాస్ట్ జోన్ ఆఫీసర్ సమాజ సేవకుడు నటుకుల మోహన్, ఫౌండర్ ప్రెసిడెంట్ భీమశంకర్, కుంక్యాన వేణుగోపాల్, హారికా ప్రసాద్ హాజరై జేసీస్కు మధుబాబు అందించిన సేవలను కొనియాడారు. ఎంఈ పద్మావతి మాట్లాడుతూ మధుబాబు నిబద్ధతతో, నిజాయితీతో సమాజ సేవా భావానికి అంకితమయ్యారని అన్నారు. జేసీఐ అల్యూమినీ క్లబ్ను ముందుకు తీసుకువెళ్లి జాతీయ స్థాయిలో ప్రతిష్టను నిలబెడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ ప్రెసిడెంట్ పాలిశెట్టి ఉమా, గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ మణిరాజ్ పాల్గొన్నారు. శీతాకాలంలో అల్లం రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. శీతాకాలంలో అల్లం రసం తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం. సాంప్రదాయ వంటల నుంచి ఆధునిక రుచుల వరకు దాదాపు చాలా వరకు వంటల్లో మనం అల్లం వాడుతుంటాం. అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు B3, B6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో జింజరాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చలికాలంలో అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో జింజరాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అల్లంలో రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. అల్లం జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. అల్లంలో ఉండే జింజరోల్స్ ని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులు, నొప్పుల్ని అదుపులో ఉంచుతాయి. అల్లంలోని ఔషధ గుణాలు ఇన్సులిన్ విడుదలకు, సెన్సిటివిటీకి సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి కూడా తోడ్పడతాయి. డయాబెటీస్ ఉన్నవారు రోజు అల్లం రసం తాగితే మేలు జరుగుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. దుర్వినియోగం చేస్తే హక్కుల్ని కోల్పోతాం. నియంత్రించుకోకపోతే నిన్ను నీవు కోల్పోతావు. బడి నుండి జైలుకు వెళతాడు గాని జైలు నుండి బడికి రాడు. తప్పు నుండి పశ్చాత్తాపానికి వెళ్ళాలి గాని పశ్చాత్తాపం నుండి తప్పుకు రాకూడదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
మీ మాటే మా బాట.